వరుస సినిమాలతో అలరిస్తున్న కథానాయిక సాయి పల్లవి ఇటీవల అమరన్తో ప్రేక్షకులను అలరించారు. శివకార్తికేయన్ కీలక పాత్రలో పేరియసామి దర్శకత్వంలో వచ్చిన ఈ బయోపిక్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా శ్యామ్ సింగరాయ్ మూవీ సమయంలో తాను కన్నీరు పెట్టుకున్నట్లు చెప్పారు. శారీరకంగా మానసికంగా ఎంతో ఇబ్బంది పడినట్లు చెప్పారు. శ్యామ్ సింగరాయ్ సమయంలో ఆ రోజు షూట్ పూర్తయితే ఎంతో ఆనందపడేదాన్ని. నేను ఉన్న సన్నివేశాలన్నీ చాలా వరకు రాత్రిపూట చిత్రీకరించారు. రాత్రి షూటింగ్లు నాకు అస్సలు అలవాట్లేదు. పైగా పగలు నాకు నిద్ర రాదు. దీంతో రాత్రిళ్ళు నా పరిస్థితి వర్ణాతీతంగా ఉండేది. తెల్లవారే వరకు మేల్కొని ఉండాల్సి వచ్చేది. ఇది 1-2 రోజులు కాదండోయ్, దాదాపు 30 రోజులు నా పరిస్థితి ఇదే అని సాయి పల్లవి చెప్పుకొచ్చారు. ఒకవైపు శ్యామ్ సింగరాయ్ చేస్తూనే అప్పటికే అంగీకరించిన ఇతర సినిమాల షూటింగ్స్ కు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. దీంతో విశ్రాంతి లేకుండా పనిచేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలిపారు. బిజీ షెడ్యూల్ కారణంగా రాత్రి శ్యామ్ సింగరాయ్ చేస్తూ ఉదయం మరో మూవీ సెట్ కి వెళ్లేదాన్ని. ఒక రోజు రాత్రి నన్ను చూడడానికి నా చెల్లి పూజా కన్నన్ వచ్చింది. తనతో మాట్లాడుతున్నప్పుడు ఏడ్చేశా. కన్నీళ్లు ఆగలేదు. ఒప్పుకున్న సినిమాలు చేయాలని ఉంది, కానీ ఒక రోజు విశ్రాంతి దొరికితే బాగుంటుంది అంటూ నా బాధను ఆమెతో చెప్పుకున్నా. అప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోలేదు. దీంతో నా చెల్లెలు నేరుగా శ్యామ్ సింగరాయ్ మూవీ నిర్మాత దగ్గరకు వెళ్లి, మా అక్క ఏడుస్తుంది, ఒక రోజైనా సెలవు ఇవ్వండి అని అడిగింది. ఇది విన్న తర్వాత వెంకట్ బోయిన్పల్లి వెంటనే స్పందించారు. 10 రోజులు సెలవు తీసుకో, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసి అంతా బాగానే ఉందనుకున్నప్పుడు తిరిగి షూటింగ్ కి రావచ్చు అన్నారు అని నాటి రోజులను సాయి పల్లవి గుర్తు చేసుకున్నారు. నాని కథానాయకుడుగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి చందు మొండేటి దర్శకత్వంలో తాండేల్లో నటిస్తున్నారు. నాగ చైతన్య కథానాయకుడు. దీంతో పాటు నితేష్ తివారీ రామాయణంలో సీతగా నటిస్తున్నారు.